ఓకే, మరి ఒక వంట చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో పవిత్ర గారు రెడీయా? రెడీ అండి. మసూర్ దాల్ లీఫీ కర్రీ కదా. ఓకే, మరి మసూర్ దాల్ లీఫీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసూర్ దాల్ లీఫీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్ర కందిపప్పు 1 కప్పు, పాలకూర 1 కప్పు, తోటకూర 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, సాంబార్ పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దాం పవిత్ర గారు. ముందుగా ఆయిల్ వేసుకుందాము. ఓకే, తర్వాత తోటకూర, కట్ చేసిన తోటకూర. పోపేం అక్కర్లేదు, అది లాస్ట్ లో వేద్దాము. ఓకే, కట్ చేసిన పాలకూర, మీ ఇద్దరు కూరలకి పోపు ఫైనల్ గా పెట్టుకుంటున్నాను అన్నమాట. అవునండి. ఓకే, తినేటప్పుడు బాగుంటుంది. సో యూజువల్ గా అలాగే చేస్తారా? లేదండి, పర్టికులర్ ఐటమ్స్ కి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇది మనకి ఎట్లా బాగా మెత్తగా అయిపోవాలా? కొంచెం అండి, కొంచెం ఆయిల్ లో ఫ్రై అవ్వాలి. ఓకే ఓకే, సో ఎర్రకందిపప్పు ఆల్రెడీ నానపెట్టి ఉంచాను, ఒక 2 hours ముందుగా నానపెట్టుకోవాలి. ఓకే ఓకే, సో అంటే ఇవి కలిపి ఉడికించేసుకుంటే బాగోదా మనకి? ఎలా అంటే ఇలా వేయించుకుంటేనే బాగుంటుంది? వేయించుకుంటే కొంచెం బాగుంటుంది, తినేటప్పుడు బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ నానపెట్టిన మసూర్ దాల్. సో ఈ ఎర్రకందిపప్పు బాగానే వాడతారా మీరు? అప్పుడప్పుడు వాడతామండి, రెగ్యులర్ గానే వాడుతూ ఉంటాం. అదే, ఎందుకంటే చాలా మంది ఎక్కువ కందిపప్పే వాడుతూ ఉంటారు కదా. అవునండి, ఇది జనరల్ గా చపాతీల్లో వాటిల్లో కూడా బాగుంటుంది. సో ఈ ఎర్ర కందిపప్పు అనేది ఓకే ఓకే ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది. వెల్లుల్లిపాయలు కొన్ని వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు కొంచెంసేపు మగ్గేటప్పుడు మూత పెట్టుకుంటాం. వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు? అక్కర్లేదండి, ఆల్రెడీ నానబెట్టాం కదండి ముందుగా, ఇంకా అక్కర్లేదు. సో ఇప్పుడు అదంతా మగ్గితే మనం ఇంకా ఫైనల్ గా పోపు పెట్టుకోవటమేనా? అవునండి, అప్పుడు లాస్ట్ లో ఈ గరం మసాలా పౌడర్ వేయాలి, పోపు దినుసులు అన్ని కలిపి పెట్టుకోవాలి. కొంచెం మసాలా టచ్ అయితే బాగుంటుంది, కొంచెం నోటికి ఫ్లేవర్ గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా వేసుకోవచ్చా కావాలంటే? మసాలా పౌడర్ లోనే అన్ని యాడ్ అయిపోతాయండి. మీరేమైనా వర్కింగ్? మీరు ఇంట్లో? నేను వర్కింగ్ అండి. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. ఓ సాఫ్ట్వేర్. మీ హస్బెండ్? సాఫ్ట్వేర్ అండి. ఇద్దరు సాఫ్ట్వేర్. ఆయన పేరేమిటి? చరణ్ అండి. చరణ్ గారు. పిల్లలు ఉన్నారా మీకు? లేరండి, రీసెంట్లీ మ్యారేజ్. ఓ గుడ్ గుడ్. మీకు వంటలన్నీ వచ్చేసా ముందే? వచ్చండి. ఇప్పుడు పెళ్ళి అమ్మ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవటం, పెళ్లికి ముందే అన్ని అయిపోయినాయి. ఓకే, సో ఎలా మీకు సేమ్ షిఫ్ట్సా లేకపోతే డిఫరెంట్? సేమేనండి. సేమేనా? సేమ్ జనరల్ షిఫ్ట్స్. ఓ నైస్. ఇంకొంచెం దగ్గర పడాలి కొంచెం అండి. సో ఇలాగ పోపు ఏమైనా రెడీ రెడీ చేసుకోవచ్చండి, ఆయిల్ వేసేసి. పోపు దినుసులు అన్ని కలిపిన మిశ్రమం అండి ఇది. ఓకే, సో కొంచెం ఎక్కువ పోపు అయితే బాగుంటుందండి, క్రిస్పీగా ఉంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే, అయితే మీకు అన్ని ఫాస్ట్ గా అయిపోయే వంటలు. ఈజీగా ఉంటుంది, ప్లస్ టేస్టీగా ఉంటుంది. అది కంపల్సరీ, టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడడానికి సింపుల్ గా ఉన్నా టేస్టీగా ఉంటుంది, రుచి బాగుంటుంది అట్ లాస్ట్. సో మీ వారికి అన్ని వెరైటీస్ ఇష్టమేనా లేకపోతే ఏమైనా చూజీగా ఉంటారా? లేదండి, అన్ని తింటారు. అన్ని తింటారా? ఓ నైస్. ఇంగువండి. ఓకే, సో ఎండుమిర్చి ఇందులో వేయరమ్మా మీరు? ఇంకా వేస్తాం, లాస్ట్ లో వేస్తాం, ఎందుకంటే అది లాస్ట్ లో వేస్తే తొందరగా మాడిపోతూ ఉంటాయి. అవునవును, కలర్ చేంజ్ అయిపోతుంది, అందుకని అవి లాస్ట్ లో వేసుకుంటారు. ఓకే, సో అన్ని వేసేసినట్టేనా? అన్ని వేసేసి మరి మసాలా అది ఇది యాడ్ చేసి దాంట్లో వేసినప్పుడు అండి. అవునండి. ఓకే ఓకే, చూద్దామా ఒకసారి? చూద్దామండి. దగ్గర పడ్డట్టేనా? కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేద్దామా? కొంచెం లైట్ గా వాటర్ జల్లితే సరిపోతుంది. ఇది కొంచెం ఇట్లా డ్రైగానే ఉంటుందా? అవునండి, డ్రైగానే ఉంటుంది. ఇది జనరల్లీ రైస్ ఐటమ్స్ లో బాగుంటుంది. ఓకే ఓకే, ఇది అయిపోయిందండి. ఇది మిక్స్ చేసి ఇది దీని
బాగుంది, ప్యాన్ షిఫ్ట్ చేసుకో. ఆన్ చేయను ఇది. ఇది ఆన్ చేయండి. పసుపు కొంచెం, ఓకే, సాల్ట్ తగినంత, సాంబార్ పౌడర్ కొంచెం. ఓ, సాంబార్ పొడి అయితే బాగుంటుందా దీంట్లో? బాగుంటుందండి. ఓకే, పోపు కొంచెం కరకరలాడుతూ ఉండాలంటే ఇలా ఫైనల్ గా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి, తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది. ఓకే, సో మీ ఇంకో తోడుకోడు ఆవిడ వర్కింగ్? ఆవిడ ఇంట్లోనే? ఆవిడ వర్కింగ్ అండి. ఆవిడ వర్కింగ్, సాఫ్ట్వేరేనా? సాఫ్ట్వేర్. ఓ, ఆవిడ పేరు ఏమిటి? శారదా. శారదా గారు, వెరీ గుడ్. తనకొక పాప. తనకొక పాప. తన పేరేంటి? పాప వర్షిత. వర్షిత. ఓ నైస్. మా పేరెంట్స్ కి, మా ఇన్లాస్ కి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో మీ పేరెంట్స్ కి, అలాగే మీ ఇన్లాస్ కి, చుట్టాలకి, ఫ్రెండ్స్ కి, అందరికి కూడా హాయ్. సూపర్, బాగుందండి. ఏదో మనం తోటకూర వేపుడు చేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం అలా ఆ టైప్ లో వచ్చింది. కాకపోతే దాంట్లో పెసరపప్పు అది యాడ్ చేస్తూ ఉంటారు. అవునండి, ఇది మసూర్ దాల్ యాడ్ చేస్తాం. కొద్దిగా ఎర్రకంది పప్పు వాడారు. మసూర్ దాల్ లీఫీ కర్రీ రెడీ అండి. ఓకే, మరి మసూర్ దాల్ లీఫీ కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసూర్ దాల్ లీఫీ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా ఎర్రకంది పప్పు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తోటకూర, పాలకూర వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన ఎర్రకంది పప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, సాంబార్ పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని మసూర్ దాల్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే మసూర్ దాల్ లీఫీ కర్రీ రెడీ. మసూర్ దాల్ లీఫీ కర్రీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాము రాజు గారు. ఓకే, బాగుంది. కాకపోతే పప్పులు ఎక్కువ అయిపోయినాయి దీంట్లో. మసూర్ దాల్, శనగపప్పు అన్ని కూడా బాగా క్రిస్పీగా. టేస్ట్ అనేది బాగుంది. టేస్ట్ అనేది బాగుంది. బేసిక్ గా పాలకూర, తోటకూర మనకి మంచి కాంబినేషన్. దాంట్లో ఇలా పప్పు వేసుకొని చేసుకోవడం కూడా బాగుంది ఐడియా. ఆకుల్లో ఎక్కువ స్నాక్స్ ఐటమ్ లాంటివి తీసుకున్నప్పుడు మనం కొంచెం నిమ్మరసం పిండుకుంటాం. అవునండి, అది పిండమండి. అంటే దీంట్లో అంత పెద్దగా అవసరం లేదు. ఓకే, అంటే చాయిస్, వాళ్ళు కొద్దిమందికి ఇష్టం ఉంటుంది. నిమ్మరసం అనేది చాయిస్ అండి. చాయిస్ అది అలా పిండుకునే కొద్దిమంది తీసుకుంటూ ఉంటారు. సో అంటే పులుపు ఇష్టపడే వాళ్ళు. బాగుంది. 2 డిష్లు కూడా బాగున్నాయి. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. రెండులో కొంచెం బెటర్ గా వంకాయ, కరివేపాకు. ఓకే, సో కొంచెం వెరైటీ రెసిపీ బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. బాగుందండి. రౌలి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో రౌలి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పవిత్ర గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇద్దరికి కూడా. ఓకే, మరి మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనలో చాలా మందికి ఉదయం లేస్తూనే కాఫీనో, టీనో తాగడం అలవాటు. కానీ ఎసిడిటీ సమస్య ఉన్న వాళ్ళు మాత్రం ఉదయం లేస్తూనే ఖాళీ కడుపుతో మాత్రం కాఫీ, టీ తాగకుండా ఉండడమే మంచిది. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఉన్నట్లయితే పుదీనాను మెత్తగా నూరి అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ఈ పేస్ట్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఈ నల్లటి వలయాలు తగ్గిపోతాయి.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వంటలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో మునక్కాడ పన్నీర్ కర్రీ. మునక్కాడలు, పన్నీర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముఖ్యంగా కావాల్సినవి. మీ చేతి వంటలో మిల్క్ పుడ్డింగ్, పాలు, ఫ్రెష్ క్రీమ్, కార్న్ ఫ్లోర్, స్ట్రాబెర్రీ సిరప్ ముఖ్యంగా కావాల్సినవి. చాకో ఐస్ క్రీమ్ బైట్స్, వెనీలా ఐస్ క్రీమ్, డార్క్ చాక్లెట్, కొబ్బరి నూనె సిద్ధం చేసుకోవాలి. జస్ట్ మినిట్ లో రాగి తాలికలు, రాగి పిండి, పాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్ సిద్ధం చేసుకోవాలి. మీ అభిరుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.